నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో దాడి జరగడంపై ఏపీతో పాటు విదేశాల్లో సైతం నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని నార్త్ క్యారోలినాలో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. సీఎం జగన్పై కుట్రపూరితంగానే దాడి జరిగిందని, ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. దాడి వెనుక ఉన్నవాళ్ళు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడికి నిరసనగా అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఒక సీఎంపై దాడి జరిగిందంటే నిందితుల వెనక పెద్దల హస్తం తప్పక ఉండి ఉంటుందన్నారు. ఈ దాడి వెనక ఉన్నవాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఎలక్షన్ కమిషన్ని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి భౌతిక దాడులకు స్థానం లేదంటూ అన్ని రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలన్నారు. పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దంటూ షార్లెట్లోని ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ గారిపై జరిగిన రాళ్ల దాడి మీద ఈరోజు నార్త్ కెరోలినా చార్లెట్లో ర్యాలీ నిరసన నిర్వహించారండి. దాని గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాము. నా పేరు రాధాకృష్ణారెడ్డి కలువా అండి. సో ఈ దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి నిజంగా వచ్చేసేసి ఇట్స్ ఎ బ్లాక్ డే అని చెప్పాలి మనం. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ మీద ఒక స్టేట్ యొక్క కాపాడే ఒక చీఫ్ మినిస్టర్ మీద జరగడం మాత్రం చాలా దారుణము. ఇది ఎవరు చేసినా సరే, ప్రతిపక్షాల ఎవరు చేసినా సరే, ఇది మాత్రం డెఫినెట్గా నాట్ యాక్సెప్టబుల్ అండి. నెంబర్ 2 వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వచ్చేసేసి ఐ డోంట్ లైక్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఏపీ. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వాళ్ళు చేస్తున్నా అనేది మనకు ఉన్నటువంటి డేటా ప్రకారంగా. దాని ప్రకారం ఇటువంటి జరిగినటువంటి దాడుల్ని ముందుగానే ప్రొయాక్టివ్గా ఉండి ఇంకా ఫ్యూచర్లో జరగకుండా అట్లానే ఇప్పుడు జరిగినటువంటి దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి ఎవరు దోషులైతే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. యాజ్ ఎన్ఆర్ఎస్గా నుంచి ఇట్లానే ఇదే నార్త్ కెరోలినా షార్లెట్ నుంచే కాకుండా త్రూఅవుట్ అమెరికా, త్రూఅవుట్ అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చేసేసి ఈ జరిగినటువంటి దాన్ని మాత్రం ఖండిస్తున్నారు. ఇటువంటివి మన యొక్క డెమోక్రసీలో జరగకూడదు. జరిగిన వాటిని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సమన్వయం పాటించి మరలా జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంది. ఇది ఏ ఒక్కరు మీదని కాదు, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ దీనికి. ఇది ఎవరి మీద జరిగినా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు వచ్చేసేసి ఎలక్షన్ కమిషన్కి సహకరించి కావాల్సి జరిగినటువంటి దాడిని కఠినంగా వాళ్ళని శిక్షించి ఇంకా మరలా జరగకుండా మన యొక్క ఏపీ యొక్క డెమోక్రసీని అండ్ ఇండియా యొక్క డెమోక్రసీని కాపాడవలసిందిగా కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఎన్ఆర్ఐ చార్లెట్ వింగ్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడి జరగటము చాలా దారుణమైనటువంటి సంఘటన. పేదల తరపున పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యునటువంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనిని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు హై ప్రియారిటీగా తీసుకొని దీన్ని ఎవరైతే చేశారో, దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని అమెరికా ఎన్ఆర్ఐస్ తరపున మేము మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి ఈసీ ఎలక్షన్ కమిషన్ వారిని కోరుతున్నాము. Yesterday we just came to know about the news of attack on YS Jagan. So we were shocked after listening to the news. I mean, AP people are completely polarized and they've been, completely brainwashed with the caste, completely polarized, which is not good for the society. We have to, be alert. So it's not going. We are not giving a good message. Whether it is attack on Jagan or some other person, it is not really acceptable. We should be able to condemn as a group, as a Telugu people. So we all are here to condemn this attack, and we want people to be cautious about these political people on their speeches, because see, these people, they use you for a time being. Later you gonna be, your life is going to be, in trouble. So you be all the time going back and forth with the courts and all. So think about your
family before doing all this kind of thing. And the most important thing that majority of the people already Jagan is an inspiration. The way that he evolved as a leader. హలో అండి, నేను సురేష్ దేవరెడ్డి. సో ఐఎమ్ ఫ్రమ్ షార్లెట్, నార్త్ కెరళైనా. సో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడిని ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరెడ్డి. మేము ఈరోజు చార్లెట్, నార్త్ కేరళ నుండి మాట్లాడుతున్నాము. బ్యాక్ ఇన్ ఇండియాలో మాది ప్రాపర్ ఖమ్మం అండి, తెలంగాణ. సో జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న మంచి మంచి పథకాలు చూసి నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేయడము, ఇంకా ఫీజు రీంబర్స్మెంట్, ఇంకా పేద విద్యార్థులని ఈవెన్ ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు జగన్ గారు. అట్లాంటి మంచి మంచి పథకాలు చూసి ఇలాంటి లీడరు మా తెలంగాణలో కూడా ఉండాలని ఎన్నోసార్లు అనుకొని ఎప్పుడు మేము క్లోజ్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉంటాము. నిన్న జగన్ గారి మీద జరిగిన అటాక్ చూసి చాలా బాధపడడం జరిగిందండి. అందుకే ప్రాంతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ ఒక దగ్గర చేరి జగన్ గారికి జరిగిన దాడిని ఖండిస్తున్నాము. ఐ హోప్ జగన్ గారు విల్ గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రదీప్ రావు వెన్నమనేని. నేను నార్త్ కేరళ షార్లెట్ నుండి మాట్లాడుతున్నాను. We strongly condemn the attack on Honorable CM Sri వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ దాడిని ఖండిస్తున్నారు. అంతేకాకుండా ఒక తెలంగాణ బిడ్డనైన నాకే బ్లడ్ బాయిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని చూసి. అలాంటిది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎలా ఉంటుందో ఆలోచించండి. అనవసరంగా మీరు రెచ్చగొట్టి మీ దుష్టచరిత్రం బ్యాచ్ అంతా ఒక్కటయ్యి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టించి దాడులకు తెరదించకండి. ఇలా తెరదించితే ఒకసారి జగనన్న సైన్యం బయటకు వచ్చిందనుకోండి, మీరు పల్లెలు కాదు కదా, ఇంటి డోరు కూడా బయట దాటలేరు. మీకు చాలా ఇబ్బంది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సమయంతో రాజకీయాలు చేయండి. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్బారెడ్డి మేక. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ షార్లెట్, నార్త్ కేరళైనా, యుఎస్ఏ. అందరూ చాలా మంచి మాట్లాడారు. సింపుల్గా ఒక వాక్యంతో ముగిస్తానండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఏమాత్రం అది కరెక్ట్ కాదు. దయచేసి ఈ సాక్షి టీవీ ప్రేక్షకులందరూ ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రేయనక పగలనక కష్టపడి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆయన ఎంతో ప్రజల కోసం ఆలోచిస్తుంటే ఈ అలా కష్టపడే వ్యక్తిని ఇలా రాళ్లదాడితో చేయడం కరెక్టా? ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడే రాళ్లదాడి చేసిన వాళ్ళు రేపు గెలిస్తే వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఈ రాష్ట్రం మొత్తం రావణా కాస్ట్ కింద మారుతుంది. ప్రజలారా, సాక్షి ప్రేక్షకులారా ఆలోచించండి. ఎవరికి ఓటేయాలో విజ్ఞత గల తెలుగు ప్రజలారా, ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ ఓటైన ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి. రాష్ట్రాన్ని కాపాడుకోండి. ఈ రాళ్లదాడులు కానీ ఇటువంటి దిక్కుమాలిన కార్యక్రమాలని ప్రతిపక్షాలు ముగించాలి. మీరు గనక ఇది ఆపకపోతే జగనన్న గనక ఒక్కసారి గనక సైనికులందరికీ ఇచ్చారనుకోండి, కనుసైగ చేస్తే మీరు రోడ్ల మీద తిరగలరా? తిరగలేరు మీరు. కాబట్టి ఆయన యొక్క క్రమశిక్షణ నడుచుకున్న సైనికులందరూ కూడా చాలా సంయమనం పాటిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ సంయమనం పాటించండి. అన్ని పార్టీల లీడర్లకి రిక్వెస్ట్ ఏంటంటే మీ కార్యకర్తలకి ప్రాపర్ మెసేజ్ ఇవ్వండి, రెచ్చగొట్టవద్దు. రాష్ట్రంలో మీరేం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఆయన ఏం చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన ఊరు తిరిగి మీరు మీ కూటమి మొత్తం కలిసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా భిన్నంగా మీరు ఏం చేయగలరో చెప్పుకోండి ప్రజలకి. ప్రజలు నచ్చితే మీకు ఓట్లు వేస్తారు. అది డెమోక్రసీ. అంతేగాని రాళ్లదాడులు, కర్రదాడులు ఇది కాదండి, ఇది మన సంస్కృతి కాదు. సో ఇక్కడ నార్త్ కేరళ షార్లెట్ నుంచి ఇక్కడ చాలామంది రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజలు, అలాగే మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ వచ్చారు. ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. దయచేసి ఆపేసేయండి ఇంతటితో. 30 రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్ ప్రచారాలు చేసుకోండి, మీ పార్టీ గురించి చెప్పుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ ఏపీతో పాటు అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా డల్లాస్లోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. సీఎం జగన్పై కుట్రపూరితంగానే దాడి జరిగిందని, ఈ దాడిని ఖండిస్తున్నట్లు డల్లాస్లోని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఈర్ష్యా ద్వేషాలతో ప్రతిపక్షాలు రగిలిపోతున్నాయని విమర్శించారు. మన ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జగనన్న పైన జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రజల మనసు గెలుచుకునే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓకే, అంతేగాని ఆ ప్రజల మనసు గెలుచుకొని మనం విజయాన్ని పథంలో నడవాలి. కానీ ఇలాగా హేయమైన చర్యలకు పాల్పడి
ఆడము చాలా ఖండించదగ్గ విషయము. ఓకే, ఈ విషయం ఏంటంటే మన మిత్రులకు అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఒకటేంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓటు వాళ్ళకి ఎవరికి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలనే దానికి మంచి అవకాశం ఉంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం వల్ల నా కుటుంబానికి, నా ఊరికి, నా జిల్లాకి, నా రాష్ట్రానికి ఏం మేలు జరిగింది ఓకే అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అయితే ఈ విషయంలో జగనన్నకి 100కి 100 మార్కులు వస్తున్నాయి అన్న విషయం గమనించిన ప్రతిపక్ష నేతలు వాళ్ళకు ఊపిరి ఆడడం లేదు. ఓకే, గెలవలేము అన్న విషయం వాళ్ళకు పూర్తిగా తెలిసిపోయింది. కాబట్టి పార్టీని, నాయకుడిని అంటుపెట్టాలనే ప్రయత్నంలో భాగమే ఇదన్నది ఒక చిన్న చెడ్డీ వేసుకునే పిల్లవాడికి అడిగినా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు చాలా పగడ్బందీగా పక్కా ప్లాన్ చేసిన ప్రయత్నాలు. కాకపోతే వాళ్ళు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు అన్నవాడు ఒకరున్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, అందరి లెక్కలు సరిదిద్దుతాడు. వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా అవి సఫలం కావు. జగనన్న త్వరగా కోలుకుంటారు. వాళ్ళకి ఒక మంచి బౌన్సింగ్లో వచ్చేసి మంచి సమాధానం చెప్పే రీతిలో ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు వచ్చే రిజల్ట్స్. ఓకే, ఎప్పటికైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండాలి, కానీ ఏదో చేయాలనే ఇది ముమ్మాటికి ప్రతీకార చర్యే. చంద్రబాబు నాయుడు అనుకో, మీరు ఇప్పటికైనా మీ రాజకీయాలు, మీ పాత పద్ధతులన్నీ మానుకొని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో కలిసిపోయి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడవాలి. కానీ ఇలాంటి పిచ్చి పనులు, ఉమ్మడి ఊపుల పనులు ఇలాంటివి చేయకూడదు. మీరు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు దీని మీద తీవ్రంగా ఖండించారు. మన రాష్ట్రంలో ఉండి, మన ప్రజాస్వామ్యంలో ఉండి మీరేం చేస్తున్నారు? మీరు చేసింది ఏమీ లేదు. ఒకే ఒక యోధుని మన ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొనలేక ఇన్ని కుతంత్రాలా, ఇన్ని కుట్రలా? దీన్ని మేము మా నాయకుడు సమర్థవంతంగా ఎదుర్కోమని, సమయం పాటించమని, నిదానంగా ఉండమన్నాడు. కాబట్టే మేము ఇలా ఉన్నాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఇలాంటి రాజకీయాలు ఇప్పటికైనా మానుకో. మీకు 2024 వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే చెప్పుదెబ్బ కొట్టే విధంగా రెడీగా ఉన్నారు. జై జగన్. ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ ప్యాజెంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు నగరాలలో టీన్, మిస్సెస్, మిస్టర్ ఆటా బ్యూటీ ప్యాజెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగా అట్లాంటా సిటీ సెమీఫైనల్స్ ఘనంగా జరిగాయి. కమింగ్ నగరంలోని స్థానిక బంజారా బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన అందాల పోటీలకు విశేష స్పందన వచ్చింది. కన్వెన్షన్ అట్లాంటాలోనే కావడంతో ఈ బ్యూటీ ప్యాజెంట్ కార్యక్రమానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పలు విభాగాలలో జరిగిన బ్యూటీ ప్యాజెంట్ పోటీలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా గ్రాడా బ్లడ్ డ్రైవ్ నిర్వహించింది. టెక్సస్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. కార్డా బ్లడ్ కేర్ సహకారంతో నిర్వహించిన బ్లడ్ డ్రైవ్లో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్తే. నా పేరు దర్గా నాగిరెడ్డి. ఇవాళ డాలస్ మహానగరంలో గ్రాడా గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా బ్లడ్ డ్రైవ్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ చూస్తే వచ్చిన రెస్పాన్స్ కమ్యూనిటీ నుంచి అండ్ రీసౌండింగ్ సక్సెస్ ఈ బ్లడ్ డ్రైవ్ అనేది. వచ్చిన వాళ్ళకు కూడా మేము ఈరోజు ఉన్న టార్గెట్ కన్నా కూడా డబల్ రావడం జరిగింది. అందరినీ కూడా టైము ఇది కుదరక వెనక్కి పంపించడం జరిగింది. సో చాలామంది అండ్ ఎస్పెషలీ ఈ బ్లడ్ డ్రైవ్ ఇంత సక్సెస్ కావడానికి రీజన్ మా కోఆర్డినేటర్స్ ఉమా, శివ, and then the leadership team, Rajendra, Channa, and the rest of the executive team, and the BOD team, and also the steering committee. And ikkadiki vachina prati okkaru kuda especially I need to say thanks to each and everyone, the donors voluntarily who came and blood మేము ఇస్తామనే అంత ప్రతి ఒక్కరు ఇప్పుడే కాదు నెక్స్ట్ కూడా ఇస్తామనే అంత ఇదిలో ఉత్సాహంగా వచ్చారు. అండ్ మేము గ్రాడా తరపున ప్రతి సంవత్సరము అట్లీస్ట్ ఒక మినిమం 2 బ్లడ్ డ్రైవ్స్ నడిపించాలని చూస్తున్నాము. ఫస్ట్ టైం ఇది, ఫస్ట్ ఇయర్ ఇది, ఫస్ట్ క్వార్టర్లో. నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ ఇన్ సెప్టెంబర్. ఇది ఇంకోటి కూడా జరుగుతుంది. ఆ టైంలో ఇప్పుడు ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా విల్ కన్సిడర్ దెమ్. And thanks to the entire team and Sakshi, and thanks to Sakshi TV. Sakshi TV ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు చెన్నా కొర్వి. As a part of GRADA
ఈరోజు ఇక్కడ బ్లడ్ డ్రైవ్ చేయడం జరిగింది. కార్టర్ బ్లడ్ సపోర్ట్ చేశారు ఈవెంట్కి. ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 30 పీపుల్ డొనేట్ చేసి ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ కూడా టైం సరిపోకపోవడంతో వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. అండ్ ఆల్సో GRADA is also planning several other activities. The next coming event will be a table tennis tournament for the Dallas people. Thank you all the donors for donating the blood and for the sponsors for sponsoring for the event. నా పేరు రాజేంద్ర. సో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా తరఫున ఈరోజు కార్టర్ బ్లడ్ సెంటర్తో అసోసియేషన్ అయ్యి బ్లడ్ డొనేషన్ జరగడం జరిగింది. చాలామంది దీంట్లో ఎంతూజియాస్టిక్గా పాల్గొనడం జరిగింది. చాలామంది కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అందువలన మళ్ళీ అక్టోబరు సెప్టెంబర్లో ఇంకొక ఈవెంటు ఇంకొక ఏరియాలో, ఇప్పుడు ఇక్కడ అర్వింగ్లో జరగడం జరుగుతుందన్నమాట. ఇంకొక మాకు డాలస్ ఏరియాలో, ఫ్రిస్కో ఆ ఏరియాలో ప్లాన్ చేస్తున్నాము. సో దీనికి సపోర్ట్ చేసిన BOD, EC మా మిత్రులందరికీ ధన్యవాదాలు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు వరదరాజురెడ్డి కంచం. సో ఇవాళ GRADA తరఫున బ్లడ్ డ్రైవ్ డొనేషన్స్ జరిగాయి. సో ఇలాగే రాబోయే కాలంలో మేము ఇంకా చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము. జూన్ 1న మేము వచ్చేసి హోమ్లెస్ పీపుల్కి డెంటన్ షెల్టర్లో ఆల్మోస్ట్ 250 to 300 పీపుల్కి ఫుడ్ సర్వ్ చేయడానికి ప్లాన్ చేసాము. సో ఆ ప్రణాళికలన్నీ కూడా మన EC కౌన్సిల్ ప్లస్ అడ్వైజరీ కౌన్సిల్ అండ్ BODస్తో డిస్కస్ చేసాము. ఆల్మోస్ట్ జూన్ 1 ఫైనలైజ్ చేసి వీఆర్ ప్లానింగ్ టు డూ ద సర్వింగ్ టు ద హోమ్లెస్ పీపుల్. ఇది చాలా మంచి యాక్టివిటీ. ఇలాంటివి రాబోయే కాలంలో ఇంకా ప్లాన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక యాక్టివిటీ ప్లాన్ చేయాలని చూస్తున్నాము. ఈ వచ్చే మంత్ వచ్చేసి TT గేమ్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ ఫుడ్ సర్వింగ్ యాక్టివిటీ జరుగుతుంది. అలాగే కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా పండుగలకు సంబంధించిన యాక్టివిటీస్ GRADA తరఫున ఈ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము. అన్నిటికీ మీరందరూ తప్పకుండా హాజరయ్యి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ సక్సెస్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. సాక్షి ప్రేక్షకులకి అండ్ డాలస్ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి గాలి. ఈరోజు మా మిత్రులందరూ, మా EC మెంబర్స్ అయితేనేమి, మా BODs అండ్ ఇతరత్ర అందరూ చెప్పినట్టు ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈవెంట్ సపోర్టింగ్ కమ్యూనిటీ. రాబో రోజుల్లో మేము వీఆర్ ప్లానింగ్ టు మల్టిపుల్ ఈవెంట్స్ అండ్ లైక్ స్పోర్ట్స్ టేబుల్ టెన్నిస్లో, తర్వాత ఫుడ్ డ్రైవ్ టు ది హోమ్లెస్ పీపుల్కి. సో GRADA is planning, as we said, serve the community always and be with community, be by community. That's what we target. రాబో రోజుల్లో ఇతర కల్చరల్ యాక్టివిటీ ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో మాకు డాలస్ ప్రజల నుంచి గ్రేటర్ రాయలసీమ డాలస్ అసోసియేషన్ ప్రజల నుంచి, అందరి నుంచి మాకు మీ సహకారం బాగా కావాలి. And we are looking forward with you and always by you, with you. Thank you very much. అమెరికాలోని షార్లెట్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హిందూ టెంపుల్ ఆఫ్ షార్లెట్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ సెలబ్రేషన్స్ కి విశేష స్పందన వచ్చింది. చిన్న పెద్ద వయోభేదం లేకుండా కలర్ఫుల్ వేడుకల్లో పాల్గొన్నారు. యువత డీజేతో హోరెత్తించారు. పిల్లలు, మహిళలు రంగులు చల్లుకొని కేరింతలతో చిందులు వేశారు. అమెరికాలోని షార్లెట్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. హిందూ టెంపుల్ ఆఫ్ షార్లెట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో 2000 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొని సందడి చేశారు. విచ్చేసిన వారందరికీ నిర్వాహకులు ఆర్గానిక్ రంగులు అందజేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకొని ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద వయోభేదం లేకుండా కలర్ఫుల్ వేడుకలో మునిగి తేలారు. ఇక రంగులన్నీ ఒకే చోట కుప్పపోశారా అన్నట్లుగా చూపర్లకు కనువిందు కలిగింది. రకరకాల రంగులను కలిపిన నీటిని చల్లుకొని హోలీ పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. యువత ఆనందానికి అవధులు లేవు. రంగునీళ్లు పోసుకొని కేరింతలు కొట్టారు. రంగులు చల్లుకుంటూ డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. Namaste and happy Holi. Happy Holi. We are excited that there are so many devotees joined us today to celebrate Happy Holi.
color playing. We are helped by many volunteers who are helping us in the parking at the Hindu Center, away from Hindu Center. There are volunteers helping at the food booth. There are volunteers helping with the DJs, color selling. We really appreciate each of you for joining us. Biggest goal of the Sanatan Dharma is Vasudeva Kutumbakam. And if you look around here, regardless of whatever your screen are, white, black, brown, they all look equal because of the color on them, right? So that is actually it brings all of us together under one, Vasudeva Kutumbakam. Namaste. Thank you very much for joining us. We wanted to say big thanks to Sakshi TV for allowing this opportunity. షార్లెట్ నుంచి అందరికీ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఇది షార్లెట్ నగరము అమెరికాలో మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ పర్టికులర్ ఈవెంట్ హిందూ సెంటర్ ఆఫ్ షార్లెట్ లో జరుగుతుంది. మేము ఒక 2 months ముందు ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశాము. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక 2000 నుంచి 3000 మెంబర్స్ వరకు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి కూడా ఫుల్గా కలర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. డీజే మ్యూజిక్, అక్కడ ఫుడ్, అక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇది అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల హిందువులే కాకుండా ఇక్కడ షార్లెట్లో ఉన్న చాలామంది పిల్లలు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారు. అండ్ ఇక్కడ జస్ట్ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి కలర్స్తో పాటుగా ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉన్న అమెరికన్స్కి కూడా మన ఫుడ్ అనగా మ్యాంగోలోస్ కానీ, చోలే భటూరే కానీ, సమోసాలు కానీ, సమోసా చాట్ కానీ, దేవర్ లైక్ అంటే ఎంతో ఇష్టంగా వాళ్ళు తింటారు అన్నట్టు. అంతే, ఇది ఒక మా సిగ్నేచర్ ఈవెంట్ అనండి. ఈ ఇయర్కి ఒకసారి మేము అనౌన్స్ చేస్తాము. ఈ హాలిడేస్ కాబట్టి ఇప్పుడే స్ప్రింగ్ బ్రేక్ తర్వాత ఇప్పుడు మేము చేసాం అన్నట్టు. చాలా థ్యాంక్స్ అండి, అందరికీ హ్యాపీ హోలీ. అమెరికాలోని పలు నగరాల్లో మోదీ కా పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన మోదీ కా పరివార్ మార్చ్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. న్యూయార్క్, హాలీవుడ్, డెట్రాయిట్, చికాగో వంటి నగరాల్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. న్యూజెర్సీ నుంచి టైమ్స్ స్క్వేర్ వరకు మోదీ కా పరివార్ మార్చ్ చేపట్టారు. ఆఫ్ బీజేపీ యుఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ అడప్పా ప్రసాద్ నేతృత్వంలోని ఆఫ్ బీజేపీ వాలంటీర్లు న్యూయార్క్ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అబ్కీ బార్ 400 పార్, మోదీ గ్యారంటీ వంటి నినాదాలు చేస్తూ ప్లగ్ కార్డులను ప్రదర్శించారు. That we are with Modi ji and BJP and Abki Baar 400 par, hum sab Modi ka parivar. Thank you, and we have Amarji here, New Jersey. Thank you. My name is Amar Goswami. We are all gathering here in New Jersey. We are going iconic place Times Square to show our support to Narendra Modi ji's and Narendra Modi government 3.0. Abki baar 400 par. Thank you. So how you are feeling, sir? Yeah, I'm feeling alright. Abki baar Modi सरकार. मेरा नाम वल्लभ भाई राठौड़ है और बहुत सालों से मोदी का चाहने वाला हूँ. मेरा नाम शिवव्रत आर्य, मैं न्यू जर्सी से हूँ लेकिन मूल रूप से उत्तर प्रदेश का रहने वाला हूँ. सभी उत्तर प्रदेश के निवासी भाइयों से निवेदन है, बहनों से निवेदन है कि आप लोग निकलें घर से बाहर और मोदी जी को पूरा सपोर्ट करें और इस बार 400 से ज्यादा सीट लाना है. This is Parthiban from New Jersey. We are here to support Modi ji. World is looking for Modi ji desperately this time. Thank you. Gunjan Mishra from New Jersey. We are going to Times Square today to show our solidarity and support for Modi ji's government, which will be Modi 3.0. Abki baar 400 par. న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్తున్నారు టైమ్స్ స్క్వేర్ దగ్గర ఐకానిక్ ప్లేస్ చూపించడానికి. థ్యాంక్ యూ. తెలంగాణ కెనడా సంఘం టీసీఏ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు కన్నుల పండవగా జరిగాయి. కెనడాలోని గ్రేటర్ టొరాంటో నగరంలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉగాది పచ్చడితో పాటు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.
తెలంగాణ కెనడా సంఘం టీసీఏ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో 1500కు పైగా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేశారు. జ్యోతి ప్రజ్వలన, గణేష్ వందనంతో ఉగాది సంబరాలను ప్రారంభించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ అర్చకులు శ్రీ నరసింహాచారి శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. ఇక చిన్నారులు ప్రదర్శించిన కృష్ణ మందిర్ జగద్గురం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. మనబడి చిన్నారులు ప్రదర్శించిన బుర్రకథకు విశేష ఆదరణ లభించింది. 25 వినూత్నమైన ప్రదర్శనలతో 4 గంటల పాటు ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం వారి అధికారిక తెలుగు పత్రిక టీసీఏ ఉగాది తృతీయ సంచికను విడుదల చేశారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం అందరికీ మేలు జరగాలనే మహాసంకల్పంతో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, మహాలక్ష్మి విష్ణుదుర్గ అమ్మవార్లకు అభిషేకంతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించిన పంచాంగ పఠనాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన తెలుగు సమాజానికి పలువురు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. యూఆర్ వాచింగ్ సాక్షి టీవీ విత్ మీ నిత్య.